బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తిరుమలలో ఎండలు దంచి కొడుతున్నాయి. అయితే ఇప్పుడు ఉపశమనం కలిగించేలా అక్కడ చినుకులు చిందేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. తిరుమలేశుడి సాక్షిగా అక్కడ వర్షం కురుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ముఖ్యంగా ఎండతో విలబిల్లాడిపోయారని చెప్పుకోవాలి. కొద్ది రోజులుగా ఎండలు ఏ స్థాయిలో అక్కడ వీస్తున్నాయో, ఎండలు ఏ స్థాయిలో అక్కడ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు మనం. కానీ ఇప్పుడు చినుకులు అక్కడ చిందేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. తిరుమల శ్రీనివాసుని సాక్షిగా ఆ చినుకుల సవ్వడిని మీరు చూడొచ్చు. ఎండతో అల్లాడిపోయిన ప్రజలకు ఇప్పుడు స్వాంతన చేయకుండా అంటే అవుననే మాట వినిపిస్తోంది. నాలుగు మాడవీధులకు సంబంధించి వర్షం అక్కడ కురుస్తోంది. తిరుమలలో ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తోంది. మండే ఎండల నుంచి భక్తులకు ఉపశమనం కలిగించే విధంగా అక్కడ వర్షం కురుస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. వర్షపు నీటితో నిండిపోయాయి అక్కడ కొన్ని రోడ్లు కూడా. ముఖ్యంగా 4 మాడవీధులు కూడా అక్కడ ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. మాడవీధుల్లో విజువల్స్ మీరు చూస్తున్నారు. పరిస్థితి ఏంటి అనేది మనకు అర్థమవుతోంది. దీంతో భక్తులందరూ కూడా ఆ వర్షం నుంచి తప్పించుకోవడానికి షెల్టర్స్లో వాళ్ళు వేచి ఉన్న పరిస్థితి మీరు చూస్తున్నారు. తిరుమలలో కుండపోత వర్షం కురుస్తోంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. 4 మాడవీధులకు సంబంధించి కూడా జలమయమైనట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రవి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవి, ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి పరిస్థితి ఉంది? ఎస్ సచిన్, మీరు అన్నట్టుగానే తిరుమలలో భారీ వర్షం కురుస్తా ఉంది. ఈ వర్షం కారణంగా భక్తులు కాస్త ఇబ్బంది పడ్డా కూడా వేడి తాపం నుంచి ఉపశమనం పొందుతుందని చెప్పి భక్తులు అయితే ఆహ్లాదాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా గత నెల రోజులుగా వేడి తాపం కారణంగా తిరుమల, అటు తిరుపతి, అలాగే చిత్తూరు జిల్లా మొత్తం కూడా పూర్తిగా వేడి తాపంతో ప్రజలు అల్లాడుతున్నారు. దాదాపు 40 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తిరుమలలో నెలకొంది. దీని కారణంగానే గతంలో ఎన్నడూ లేని విధంగా అధిక ఉష్ణోగ్రత కారణంగా అటు భక్తులు అందరూ కూడా ఇబ్బందులు పడ్డారు. అయితే వాతావరణ శాఖ సూచించిన మేరకు గత 2 రోజులుగా మధ్యాహ్నం పూట అకాల వర్షం చోటు చేసుకుంటా ఉంది. అకాల వర్షం కారణంగా తిరుమలంతా కూడా పూర్తిగా జలమయమైనాయి. దీని కారణంగానే భక్తులు కాస్త ఇబ్బందులు పడ్డా భక్తులు శ్రీవారి దర్శనార్థం అనంతరం బయట వచ్చినటువంటి భక్తులు గదులకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డా కూడా ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో భక్తులు తీవ్ర ఆహ్లాదాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వర్షం కారణంగా 4 మాడ వీధుల్లోనే కాకుండా తిరుమలలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రధానంగా ఈ ఉష్ణ తాపం నుంచి ఉపశమనం కలిగిందని చెప్పి భక్తులు అందరూ కూడా ఆహ్లాదాన్ని. కానీ రవి, మనం సాధారణంగా చూస్తూ ఉంటాం తిరుమలకు వచ్చే భక్తులు ముఖ్యంగా ఈ వర్షానికి సంబంధించి అంటే షెల్టర్స్ లో ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ముఖ్యంగా వేలల్లో లక్షల్లో వస్తూ ఉంటారు. వాళ్ళకి సంబంధించి ప్రస్తుతం ఎక్కడున్నారు? ఎందుకంటే కుండపోత వర్షం కురుస్తుంది కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు భక్తులు? ఇన్నాళ్ళు గత నెల రోజులుగా తీవ్ర ఎండ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డాము. ఒక్కసారిగా వర్షం కురియడంతో పరిస్థితి ఒక్కసారిగా చల్లబడింది. వాతావరణం అనుకూలంగా ఉంది. చల్లబడడంతో ఆహ్లాదం వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి చెంత ఒక్కపోత కూడా ఉపశమనమైంది ఈ వర్షం కారణంగా అని చెప్పి భక్తులైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వర్షం ఇటీవల కాలంలో గత 2 నెలల కాలంలో ఎండలు చూస్తున్న ఎండ తీవ్రత పెరుగుతుండే కానీ వర్షం అనేది పడలేదు. ఇప్పుడు గత 2 రోజులుగానే ఈ వర్షం కారణంగానే భక్తులు ఇబ్బందులు పడకుండా ఆహ్లాదం వ్యక్తం చేస్తూ ప్రకృతికి తగ్గట్టుగా వాతావరణం చల్లబడింది. అలాగే తిరుమలలో కూడా చల్లదనాన్ని సంతరించుకోవడంతో భక్తులు తీవ్ర ఆహ్లాదం వ్యక్తం చేస్తూ ఆస్వాదిస్తున్నారు. ప్రకృతి సహజ సిద్ధంగా ఉన్నట్టు చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నారు. సతీష్, ఇన్ఫాక్ట్ నిన్న కూడా మనం చూస్తే కనుక ఇదే సమయానికి వర్షం పడింది. ఈ రోజు కూడా వర్షం కురుస్తున్న పరిస్థితి. అయితే ఇంకా ఎన్ని రోజులు ఇటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెబుతోంది. ముఖ్యంగా తిరుమలకు సంబంధించి రవి, అయితే ఈ వాతావరణ శాఖ సూచించిన మేరకు దాదాపు ఈ వారం వరకు ప్రకృతిలో చోటు చేస్తున్నటువంటి వాతావరణం కారణంగా వారం వరకు వర్షం పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది. దానికి అనుగుణంగానే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా టీటీడీ సైతం ముందస్తు చర్యలు అయితే చేపట్టింది. రెండోది, అదే కాకుండా ఈ ఎండల కారణంగా భక్తులు నడిచెళ్లేందుకు కూడా కింద మ్యాట్లు అయితే వేశారు. అయితే ఎలాంటి ఉపశమనం ముందస్తు చర్యలు చేపట్టడం వల్ల ఇబ్బందులు ఎలాంటి లేకుండా దర్శనం చేసుకుని కాసేపు వర్షంలో తడిచినా కూడా ఆహ్లాదం వ్యక్తం చేస్తూ ప్రకృతికి సహజంగా ఉన్నటువంటి చల్లదనాన్ని ఆస్వాదిస్తూ భక్తులు ఇలాంటి తరుణంలో ఇలాంటి వాతావరణం చల్లబడడంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సతీష్,
రైట్ రవి, ఒక్కసారి మీ లైన్లోనే ఉండండి. విజువల్స్ చూపించే ప్రయత్నం చేద్దాం. మీరు విజువల్స్లో చూస్తున్నారు, తిరుమలలో కుండపోత వర్షం కురుస్తోంది. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా మండే ఎండలతో అల్లాడిపోయిన ప్రజలకు సంబంధించి ఇప్పుడు ఈ చినుకుల సవ్వడి, చినుకులు అక్కడ ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. చినుకుల సవ్వడితో కాస్త ఉపశమనం పొందారనే చెప్పుకోవాలి. ముఖ్యంగా దర్శనానికి వెళ్ళిన భక్తులు వర్షం ఒక్కసారిగా కుండపోత వర్షం, అకాల వర్షం కురవడంతో షెల్టర్స్ కింద తలదాచుకుంటున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. గత కొద్ది రోజులుగా తిరుమలకు వెళ్లే భక్తులకు సంబంధించి అక్కడ మండే ఎండలు అక్కడ చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనం చూసాం. అయితే ఈరోజు అక్కడ చినుకుల సవ్వడితో ఆ విజువల్స్ మీరు చూస్తే కనుక పరిస్థితి ఏంటి అనేది అర్థమవుతోంది. కాస్త చల్లదనం చేకూరిందనే చెప్పుకోవాలి. గత కొద్ది రోజులు, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నిన్న ఈ రోజు కూడా ఇదే సమయానికి తిరుమలలో వర్షం కురిసింది. వర్షం కురవడంతో కాస్త అక్కడ వాతావరణం చల్లబడింది. దీంతో భక్తులు కూడా కాస్త రిలీఫ్ పొందారనే చెప్పుకోవాలి, కాస్త ఉపశమనం ఫీల్ అవుతున్నారనే చెప్పుకోవచ్చు. ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూడండి. 4 మాడవీధులకు సంబంధించి 4 మాడవీధుల్లో కూడా పూర్తిగా వర్షం కురవడంతో కాస్త అక్కడ అంటే దర్శనానికి వెళ్ళిన భక్తులు కూడా కాస్త స్వాంతన చేకూరని భావిస్తున్నారు. ఉపశమనం పొందింది. ఎందుకంటే మండే ఎండలతో దర్శనానికి వెళ్లే సమయంలో కూడా కాస్త ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కురిసిన వర్షం కాస్త స్వాంతన చేకూర్చింది.